మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉన్న సందర్భంలో ఎవరో ఇచ్చిన ఎంతో చక్కగా మాట్లాడడం జరిగింది. మీ అందరి ముందు మాట్లాడడానికి మరొక ట్రైనర్ వస్తున్నారు, సోమల ఝాన్సీ గారు. సోమల ఝాన్సీ గారు, ప్లీజ్ వెల్కమ్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. హ్యాపీ ఈవినింగ్. ఒకసారి అందరూ హ్యాపీ ఈవినింగ్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఈ అవకాశం కల్పించిన, అంటే నేను ట్రైనర్గా నేర్చుకొని ఇలా మాట్లాడడానికి కారణమైన మా ఇన్ఛార్జ్ గిరిజా కుమారి మేడం గారికి మరియు ముఖేష్ సార్ గారికి, మా నేషనల్ డైరెక్టర్ శ్రీధర్ విట్లం గారికి మరియు రత్నశేఖర్ సార్ గారికి, మెంటర్స్కి, ఈ మార్గాన్ని కల్పించిన గురూజీ గంపా నాగేశ్వరరావు సార్ గారికి మరియు ఇంపాక్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పట్టుకోవాలా కానీ ప్రేరణ, స్ఫూర్తి అనేది ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు. ఒక మామూలు గవర్నమెంట్ స్కూల్లో చదివిన అమ్మాయి, తెలుగు మీడియంలో చదివిన అమ్మాయి, స్కూల్ గోడల మీద ఏవైతే స్లోగన్స్ కనిపిస్తాయో ఆ స్లోగన్స్ చూసి వాటిని జీవితంలో ప్రేరణగా తీసుకొని ఈరోజు మహతి ఆడిటోరియంలో ఒక స్పీకర్గా ఎంతోమంది గొప్ప వక్తలు పంచుకున్న స్టేజ్ మీద ఈరోజు మాట్లాడగలుగుతుంది. ఈ ప్రేరణ, స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే కేవలం 2 స్లోగన్స్ ద్వారా నేను తెలుసుకున్నాను. అంటే మనం ప్రేరణ తీసుకోవాలి అని అనుకోవాలే కానీ ఎక్కడి నుంచైనా ఏ ఒక లైన్, ఒక పదము కానివ్వండి, ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు. మేము 5th క్లాస్ చదివేటప్పుడు ఒకే స్కూల్లో 1 నుంచి 5 వరకు ఆల్మోస్ట్ అందరూ అలా చదివి ఉంటారు. ఒకే క్లాస్ రూమ్లో కనిపిస్తూ ఉంటుంది. అంటే 1, 2 తరగతులు ఒక సైడ్ తిరుక్కొని చదివే వాళ్ళము, 3, 4, 5 అదే క్లాస్ రూమ్లో ఇంకో సైడ్ బోర్డు ఉండేది. ఒక సైడ్ కూర్చొని చూస్తే క్లాస్ రూమ్లో ఎదురుగా కెరటం నాకు ఆదర్శం, ఎగసి పడుతున్నందుకు కాదు పడి లేస్తున్నందుకు అనే స్లోగన్ ఉంటుంది. ఇంకొక సైడ్ తిరిగి చూస్తే సక్సెస్ డస్ నాట్ కమ్ టు యూ, యూ గో టు ఇట్, అచీవ్ ఇట్ అనేసి ఉంటుందన్నమాట. ఒకరేమో స్వామి వివేకానంద గారు చెప్పింది, ఇంకొకరు అబ్దుల్ కలాం గారు చెప్పింది. ఈ 2 స్లోగన్స్ ఎప్పుడు స్కూల్లో ముందర కూర్చున్నా కూడా ఒకవైపు చూస్తే గోడ మీద ఈ స్లోగను, ఇంకోవైపు తిరిగితే ఆ స్లోగన్, ఈ 2 కనిపించేటివి. జీవితంలో ఏమి చేయాలన్నా, ఎలా ఎదగాలన్నా కూడా ప్రతి విషయంలో ఎక్కడైనా అడ్డుపడతా ఉంది అని అనిపిస్తే ఈ స్లోగన్స్ మాత్రమే నాకు కనిపించేటివి. వీటి ద్వారానే ప్రతి విషయం నేర్చుకుంటూ వచ్చాను. దాంతోపాటు ఒక 4 విషయాలండి, 4S ఫార్ములా. ఈ 4 విషయాలు అనేది ప్రతి ఒక్కరిలో ఉంటే ఖచ్చితంగా జీవితంలో ప్రతి ఒక్కరూ ఉన్నత స్థానానికి ఎదగవచ్చు. అండ్ నాకు ఉపయోగపడినట్టువి చెప్తున్నాను. 4S అంటే ఒక బిల్డింగ్ మనం కట్టేటప్పుడు పునాదులు అనేది బలంగా ఉంటేనే ఆ పైన బిల్డింగ్స్ బాగా కట్టచ్చు. అలాంటి పునాదులు మనకు నేను ఈ 4S అని ఫార్ములా అని చెప్తాను. ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెకండ్ వన్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, థర్డ్ వన్ సెల్ఫ్ సాక్రిఫైస్, ఫోర్త్ వన్ సెల్ఫ్ రియలైజేషన్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఒక నాణానికి బొమ్మ బొరుసు 2 ఉంటాయి. బొమ్మ వైపు చూసినా బొరుసు వైపు చూసినా నాణ్యమే, దాని విలువ అయితే తగ్గదు. అదేవిధంగా మన జీవితంలో సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఏదొచ్చినా ఒక అనుభవమే. గెలిచినా నేర్చుకుంటాము, ఓడిపోయినా కూడా ఏదైతే కెరటం కింద పడి లేస్తుందో ఆ విధంగా లేచి మనం నేర్చుకుంటాం. మనకి ఎప్పుడైతే ఆ కాన్ఫిడెన్స్ ఉంటుందో, మనం చేయగలమనే నమ్మకం మన మీద మనకు ఉంటుందో ప్రతి ఒక్కటి కూడా మనం సాధించగలుగుతాం. అండ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఎవరికి ఎవరు పోటీ కాదు. నేటితో నిన్నటికి పోటీ, నాతో నాకే పోటీ. నిన్న నేను స్టేజ్ ముందర కూర్చొని మాట్లాడాను, ఈరోజు స్టేజ్ మీద వచ్చి మాట్లాడుతున్నాను. ఈ విధంగా ఎవరు వాళ్ళతో వీళ్ళతో కంపారిజన్ కాకుండా సాటిస్ఫాక్షన్, మనం చేసే ప్రతి పని కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో చేస్తున్నామా, ప్రతినిత్యం మనలో మనకు డెవలప్మెంట్ ఉందా లేదా అనేది మనం చూసుకొని ముందుకు వెళ్తే జీవితంలో ఉన్నతంగా అడుగులు పడతాయి. సెల్ఫ్ రియలైజేషన్, 4Sలో 3rd S సెల్ఫ్
సాక్రిఫైస్ అంటున్నారు మన వాళ్ళు. ఎస్, థ్యాంక్ యూ. ఎంత అలర్ట్గా ఉన్నారనేసి అనుకున్నాను. ఇంత టైం అయినా కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. సెల్ఫ్ సాక్రిఫైస్. ఒక గంట ఉదయం నిద్ర లేవడానికి బద్దకిచ్చితే ఆ గంటలో మనం నేర్చుకోవాల్సింది ఎంతో కోల్పోతాం. ఒక గంట ఫోన్లో తిప్పుకుంటా కూర్చుంటే ఏం సాధించాలో అవి పక్కకి వెళ్ళిపోతాయి. ఒక గంట నువ్వు నడవలేకపోతే ఆరోగ్యం రాదు. దేనికోసం దేన్ని సాక్రిఫైస్ చేస్తున్నావు? నీ బాగు కోసం, నీ డెవలప్మెంట్ కోసం నీకు అనవసరమైన విషయాలను ఎందుకు పక్కన పెట్టలేకపోతా ఉన్నావు? పక్కన పెట్టాలి. సెల్ఫ్ సాక్రిఫైస్ అంటే ఉన్న సంతోషాన్నంతా పక్కకు తీసి పెట్టడం కాదు. ఏది జీవితానికి మనకు అవసరమో వాటిని తీసుకొని అనవసరమైన వాటిని పక్కన పెట్టడం నేర్చుకోవాలి. అలా నేర్చుకొని సాక్రిఫైస్ చేసినప్పుడే యాక్షన్లోకి దిగితేనే రిజల్ట్ ఉంటుంది. చెప్పేవాళ్ళు ఎందరో, పాటించే వాళ్ళే కొందరు. కాబట్టే ఇక్కడ అన్ని వేల కుర్చీలు ఉంటాయి, స్టేజ్ మీద ఒకే వక్త మాట్లాడతారు. అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే అక్కడ వినడం, ఇక్కడికి వచ్చిన వాళ్ళు దాన్ని పాటించడం. పాటించినప్పుడే యాక్షన్గా ఎవరైతే యాక్షన్ టేకర్ ఉంటారో వాళ్ళే జీవితంలో ఉన్నతంగా వెతుకుతారు. సెల్ఫ్ సాక్రిఫైస్ నేర్చుకోండి. అండ్ సెల్ఫ్ రియలైజేషన్. దేనికోసం ఇదంతా చేస్తున్నాం, ఎలా ముందుకు వెళ్తున్నాం, ఎలా పుట్టాం, ఎలా పెరిగాం. తామర పువ్వు చెప్తుంది, ఎక్కడో బుడదలో పెరిగినా కూడా దేవుడు పాదాల ముందుకే చేరుతుంది. అదేవిధంగా మనం ఎక్కడ పుట్టామనేది కాదు, ఎలా పెరిగాము, ఎలా బతికాము, ఎలా ఉన్నాము అనేది చాలా ముఖ్యం. ఆ రియలైజేషన్తో మనం బతకాలి. ఇంకొకటి ఎక్స్ట్రాగా ఒకటి చెప్తున్నాను. ఈ అంటే ఎక్స్పెక్టేషన్. బంధువుల దగ్గరో, స్కూళ్ళ దగ్గరో, ఇంకొక దగ్గర ఎక్కడైనా కానివ్వండి, మనం వెళ్ళినప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తాం. ఇప్పుడు నేనే ఒక దగ్గర ఒక టీచర్ అనుకోండి, ఇంకొక టీచర్ నాకు గౌరవం ఇవ్వాలి. లేదా నేను ఒక దగ్గర బాగా పనిచేసే ఆఫీస్లో ఒక ఆఫీసర్ అనుకోండి, నా కింద పనిచేసే వాళ్ళందరూ నాకు గౌరవం ఇవ్వాలి అనే ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్తో మనం ఎప్పుడైతే వెళ్తామో ఆ ఎక్స్పెక్టేషన్ మీకు రానప్పుడు అక్కడ సిచ్యువేషన్ మంచిగా బాగున్నా కూడా అది మనకు నచ్చదండి. వాళ్ళ ఆలోచనలు వేరు, వాళ్ళ ఆలోచనలు కూడా మన ఆలోచన లాగానే ఉండాలి అని మనం ముందుగానే ఎక్స్పెక్ట్ చేసేస్తాము. మన ఎక్స్పెక్టేషన్ అక్కడ రాకపోతే ఇదంతా బాగలేదు, ఇదేమీ నాకు నచ్చలేదు అని చెప్పేసి మనకు మంచి అవకాశాలున్నా దూరంగా వెళ్ళిపోతాం. సో నో మ్యాటర్, నేను అంత తోపు ఇంత తోపు మనకొద్దు. మనం ఏం నేర్చుకుంటున్నాం అదే ముఖ్యం. కనుక ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్ తగ్గించండి. అవతల వ్యక్తి వాళ్ళ దృష్టికోణంలో ఆలోచించండి. ఎప్పుడైతే మనం వాళ్ళ దృష్టికోణంలో ఎంపతిగా ఆలోచిస్తామో అప్పుడు మాత్రమే మనం ఎదిగేదానికి. వాళ్ళ దృష్టికోణంలో ఆలోచిస్తే నీకేమవుతుంది, నేర్చుకుంటా ఆలోచిస్తావు, ముందుకెళ్తావు. లేదు అంటే వాడింతే, వీడింతే, ఈమెంతే అని చెప్పి అదే క్యారెక్టర్తో ముందుకు వెళ్ళిపోతాం. ఖచ్చితంగా ఈ ఎక్స్పెక్టేషన్స్ని ప్రతి ఒక్క వైఫ్ అయినా హస్బెండ్ అయినా ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకుంటే ఖచ్చితంగా లైఫ్లో ముందుకెళ్తారు. ఈ 4S, ఈ 1 year అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఒక ఉదయం ముందర చీకట్లు, ఒక ఉదయం ముందర చీకట్లు, ఒక విజయం ముందర ఇక్కట్లు, రావడం అన్నది మామూలు. సో ఎప్పుడు కానివ్వండి ప్రతి ఒక్కరు పొద్దునుంచి చెప్తున్నారు, కష్టాలంటే రిస్క్ వచ్చినప్పుడు అమోఘంగా ఫీల్ అవ్వండి. ఎన్ని టాస్కులు నాకు వస్తే నా మైండ్తో నేను ఎంత బాగా దాన్ని ఫుల్ఫిల్ చేస్తున్నాను, నా ఎబిలిటీ ఎంత ఉంది, 10 పనులు నేను ఒకసారి చేయగలుగుతున్నానా లేదా, నాకు ఇచ్చిన టాస్క్ని ఎంత బ్యూటిఫుల్గా నేను చేయగలుగుతున్నాను అనే సంకల్పంతో ముందుకు వెళ్తే లైఫ్ ఎప్పుడూ సక్సెస్ఫుల్గా పాజిటివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఇంత టైంలో కూడా ప్రత్యేకంగా మా నేషనల్ డైరెక్టర్ గారికి, రీజనల్ ప్రెసిడెంట్ గారికి మరియు మా ప్రెసిడెంట్ గారికి, ఈ అవకాశం ఇచ్చిన గంపా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఐఎమ్ ఝాన్సీ, సోమల ఝాన్సీ ఫ్రమ్ వెంకటగిరి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం.